హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నదాత సుఖీభావ పథకం రెండో విడతకి సంబంధించి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏ తేదీన విడుదల అవ్వచ్చు అని చెప్పి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయండి. ముఖ్యంగా అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్కి అయితే చెప్పవచ్చు అనమాట. ఈ నవంబర్ నెలలో కూడా ఈ యొక్క పథకం అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే లేదు. సో దానికి గల రీజన్ ఏంటనేది నేను మీకు వివరంగా అయితే చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే నేను మీకు తెలియచేయడం జరుగుతుందన్నమాట. సో అయితే ఇక్కడ ముఖ్యంగా అన్నదాత సుఖీభావ వాయిదా పడుతుంది అనే దానికి సంబంధించిన సమాచారం ఏంటంటే, సో మీరు ఒకసారి ఇక్కడ పిఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్లో ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారనేది. సో ఈ యొక్క ఇంపార్టెంట్ నోట్ కనుక చూసుకున్నట్లయితే, సో పిఎం కిసాన్కి సంబంధించి గైడ్లైన్స్ ప్రకారము చాలామంది కూడా లబ్ధి అయితే పొందడం లేదు. సో కొంతమంది అయితే తప్పుడుగా ఇన్ఫర్మేషన్ అనేది అందించేసి 2019 తర్వాత చాలామంది కూడా ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు పొందుతున్నారు అనే కేసులు అయితే ఉన్నాయన్నమాట. సో ముందుగా వీటిని క్లియర్ చేసిన తర్వాత పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించిన నిధులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, కేసెస్ వేర్ మోర్ దెన్ వన్ ఫ్యామిలీ మెంబర్ ఈజ్ రిసీవింగ్ బెనిఫిట్స్. సో బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇక్కడ వచ్చేసి అడల్ట్ మెంబర్ అండ్ మైనర్ మెంబర్ అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మీనింగ్, ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా పిఎం కిసాన్ అనేది తీసుకునేస్తున్నారని చెప్పి ఈ యొక్క కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అది కూడా ఎప్పటి నుంచి అంటే 2019 తర్వాత చాలామంది కూడా ఈ విధంగా కేసులు అనేటివి ఉన్నాయన్నమాట వాళ్ళ మీద. సో అటువంటి వారి యొక్క వివరాలను వెంటనే ఈ యొక్క పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించేసేసి ఒక పూర్తి డేటా అనేది క్లియర్గా ఉండాలని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో వీటి కొరకు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించి ముందుగా పిఎం కిసాన్ లబ్ధిదారులను అయితే క్లియర్ చేయబోతున్నట్లు సమాచారము. సో ఇక్కడ మనకు చూడవచ్చు, ఫార్వర్డ్స్ ఆర్ రిక్వెస్ట్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ స్టేటస్ అండ్ నో యువర్ స్టేటస్ ఆఫ్ పిఎం కిసాన్ వెబ్సైట్, మొబైల్ యాప్ ఆర్ కిసాన్ ఈ మిత్ర చాట్బాట్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ యొక్క 21వ విడతకు సంబంధించి చాలామంది లబ్ధిదారులను అయితే ఈ యొక్క పిఎం కిసాన్లోంచి అయితే తొలగించబోతున్నారనమాట. సో అయితే ఇక్కడ నేను పిఎం కిసాన్కి సంబంధించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం ఏం చెప్పింది, మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ అనేది ఎప్పుడైతే పిఎం కిసాన్ నిధులు విడుదలవుతాయో అదే రోజున మేము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసుకుంటూ వస్తామని చెప్పింది కదా. సో ఇక్కడ రీజన్ అయితే ఇదేనమాట. ఈ నెలలో కూడా పిఎం కిసాన్ నిధులు అనేటివి విడుదలయ్యేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసేసిన తర్వాతనే మనకు అవకాశం అనేది ఉంటుందన్నమాట అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి. సో కాబట్టి ఈ నవంబర్ చివరిలో లేకపోతే డిసెంబర్ నెలలోనే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు అనేటివి విడుదల అవ్వచ్చు. కాబట్టి ఆ సమయంలోనే మనము అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి పొందవచ్చు. సో కాబట్టి నేను చెప్తున్నదంతా కూడా ఇక్కడ ప్రూఫ్స్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కాకపోతే డేట్ గురించి అయితే మెన్షన్ చేయడం లేదు. సో వాయిదా అయితే పడబోతుంది అనమాట. ఈ నెల 6వ తేదీన విడుదలవుతుంది అని చెప్పి వార్తలు అయితే వచ్చాయి ఈ మధ్య. అవి కూడా వాస్తవం అయితే లేదనమాట. సో కాబట్టి అన్నదాత సుఖీభావ అనేది వాయిదాగా అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు ముఖ్యంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో అందులో మనం పరిశీలించినట్లయితే కౌలు రైతులకు ఈసారి అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు కదా. కౌలు రైతులకు ముఖ్యంగా CCRC కార్డ్స్ ఉండాలి బెనిఫిట్స్ అనేవి పొందాలంటే. కాకపోతే ఈ యొక్క కౌలు రైతులకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సూచనలు అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా సొంత భూమి కలిగినటువంటి రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ అనేది ఏ విధంగా ఇచ్చారో, ఒక ఐడి అనేది యూనిక్ ఐడి, సేమ్ అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం అనమాట. సో దీని కనుక ముందు ఆచరణ కనుక తీసుకుని వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు వచ్చే వారంలో రైతులకు సంబంధించి, ముఖ్యంగా కౌలు చేసుకునేటువంటి రైతులకు సంబంధించి ఈ యొక్క రిజిస్టర్ నెంబర్ అనేటివి ఇవ్వబోతున్నట్లు సమాచారము. సో ఇవి కనుక స్టార్ట్ అయినట్లయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ ఈ నెలలో వాయిదా పడినట్లు అవుతుందన్నమాట. సో ముందు రోజుల్లో ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తానండి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో కౌలు రైతులకు ఒకేసారి 2 విడతల నిధులు అనేవి విడుదల చేస్తామని చెప్తున్నారు. 5,000, 5,000 ఇలా 10,000 రూపాయలు కౌలు రైతులకు అయితే ఇస్తామని చెప్పి ఇక్కడ అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగిందన్నమాట రీసెంట్ టైమ్స్లో. సో కాబట్టి అప్డేట్ అనేది ఇంకా కూడా క్లియర్గా రాలేదు. ప్రస్తుతానికి మాత్రం వాయిదా పడింది అనే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. సో ఇంకా లేటెస్ట్గా ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా తెలియజేస్తాను. సో దాన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఈ విధంగా నేను మీకు వెంటనే తెలియజేస్తూ ఉంటాను. లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ముందుగా టెలిగ్రామ్ ఛానల్లోనే ఫార్వర్డ్ చేస్తానన్నమాట. సో రీజన్ అయితే ఉంది, వాయిదా పడింది అనే దానికి సంబంధించి పిఎం కిసాన్ నిధులు అనేటివి ఇక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసి అసలు సిసలైన లబ్ధిదారులను అయితే
సో వెరిఫికేషన్లో భాగంగా ఉంచుకొని సో రిమైనింగ్ వాళ్ళని తీసేస్తామని చెప్తున్నది కాబట్టి సో మనకు నవంబర్ చివరిలో లేకపోతే డిసెంబర్లోనే ఈ యొక్క పీఎం కిసాన్ నిధులు అనేవి విడుదలవుతాయి. అదే రోజున మనకు అన్నదాత సుఖీభావ పథకానికి